హలో భయ్య, మాట్లాడుకునే టాపిక్ వెళ్ళే ముందు కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో బతికే ఉన్నవరా నువ్వు అనే థంబ్నైల్ అయితే అందరు అప్లోడ్ చేశారు. సో అందరికి ఆల్మోస్ట్ అర్థం ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ డైలాగ్ ఎందుకు పెట్టామంటే ఎప్పుడో రిలీజ్ అయినటువంటి మూవీ అనేది ఇంకా ఓటీటీలోకి ఆన్లైన్ స్ట్రీమింగ్స్ ప్లాట్ఫామ్ లోకి ఎక్కడైతే మన కంటకి కూడా కనిపించలేదు. ఇప్పుడు ఇంతకీ అది ఏమైనా పెద్ద మూవీ అనమంటే లేదు భయ్య, ఫ్లాప్ అనేటువంటి మూవీ. అదే మన అఖిల్ గారి హీరో వచ్చినటువంటి ఏజెంట్ మూవీ. సో ఇందులో మనకి వైల్డ్ సాలే టైప్ అయితే మన అఖిల్ గారు ఇంట్రడక్షన్ చేశారు. బట్ మూవీ అనేది అంత రీచ్ అందుకోలేకపోయింది. సరే మన వాళ్ళకి తొందరగానే వచ్చేస్తుంది కదా భయ్య అనుకున్నారు, కానీ 1 year 2 year దాదాపు మనకి 1.5 year పైన అయితే అయిపోయింది ఒక మూవీ రిలీజ్ అయ్యి. సో ఇప్పటికీ ఆన్లైన్ లో ఇప్పటికీ మన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే రాలేదు. ఇన్ కేస్ మేబీ నేను కూడా అప్పటికి మన ఛానల్ అయితే పెట్టలేదు, అప్పటికి ఈ మూవీ అనేది ఇంకా రాలేదు అనుకుని మన ఛానల్ రివ్యూస్ లో కూడా చాలా అయితే దీని మీద వీడియోస్ చేసాం. ఇప్పటికీ ఇంకా ఎక్కడ మూవీస్ లో కనిపించలేదు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో కనిపించలేదని చెప్పి. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లోకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ చేశారు. సో అది కూడా మనకి సోనీ లీవ్ వాళ్ళు అయితే దీన్ని March 14th నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారంట ఏజెంట్ ఉంది. సో చూద్దాం ఎవరు దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారో. మళ్ళీ అంటే హాట్ టాపిక్ అయితే అయింది, ఎందుకంటే ఇన్ని చేసింది ఈ మూవీ ఎందుకు రాలేదు అనే టాపిక్ విషయానికి వచ్చినట్లయితే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ కొనలేదని చెప్పి, వాళ్ళకి వీళ్ళు గొడవలేదని చెప్పి, ఇంకా రైట్స్ అనేవి కంప్లీట్ గా ఒకరికి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. ఇట్లా చాలా మల్టిపుల్ వేస్ లో అయితే మనకి వినిపించడం అయితే జరిగింది. రూమర్ పటవే అవన్నీ మనం పట్టించుకోము. మనకి ఆడియన్స్ ముందుకు మూవీ అనేది ఇంకా రాలేదని మైండ్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే చెప్తున్నాను, March 14th నుండి సోనీ లీవ్లో అయితే మనకి ఏజెంట్ మూవీ అయితే ఆల్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ చేయబడరు. సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత మీరు ఏమనుకుంటారు, అసలు ఈ మూవీ అవసరం అంటారా లేదా? కామెంట్ సెక్షన్ కామెంట్. అండ్ మూవీని ఆల్మోస్ట్ చాలా మంది ఆన్ స్క్రీన్స్ మీద డబ్బులు పెట్టి మరీ టికెట్ కొని చూస్తున్నారు. సో వాళ్ళ రియాక్షన్ ఎందుకు ఆన్ స్క్రీన్స్ మీద చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోండి. సో ఇది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.